గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియోలో కల్చర్ అండ్ సెన్సిటివిటీ అంటే ఏంటి, యాంటీబయాటిక్స్ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలండి, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అని చెప్పదలుచుకున్నానండి. ఈ వీడియోలో ఇర్రేషనల్ యాంటీబయోటిక్ యూసేజ్ వల్ల వచ్చే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఏంటి, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల కలిగే నష్టాలు ఏంటి, నేను ఈ వీడియోలో బ్లడ్ కల్చర్ అండ్ సెన్సిటివిటీకి పంపిస్తున్నానండి. బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో అని చెప్పి ఒక పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ తీసుకొని బ్రెయిన్ హార్ట్ ఇన్ఫ్యూషన్ ఆకారంలో వేస్తున్నానండి. అది ఈ వీడియోలో నేను చూపించింది. సో కల్చర్ అండ్ సెన్సిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఇన్ఫెక్షన్ కలిగించే క్రిమి ఏదైతే ఉంది, ఆ క్రిమికి సరిపడా యాంటీబయాటిక్ ఏమైతే ఉంటుందో దానికి తగ్గట్టు యాంటీబయాటిక్ పెట్టాలని ఉద్దేశంతో ఈ కల్చర్ అండ్ సెన్సిటివిటీ చేస్తున్నామండి. కల్చర్ అండ్ సెన్సిటివిటీ చేయటం వల్ల ఆ క్రిమికి సరిపడా చూడండి, కల్చర్ అండ్ సెన్సిటివిటీ రిపోర్ట్ ఇలా ఉంటుందండి. యాంటీబయాటిక్ సెన్సిటివిటీ, కల్చర్ అండ్ సెన్సిటివిటీ ప్యాటర్న్ మీకోసం ఆ వీడియోలో చూపించాను కదండి. ఇర్రెగ్యులర్గా యాంటీబయాటిక్స్ ఈ కాలంలో మందుల షాపుకు వెళ్ళగానే దొరుకుతున్నాయి కాబట్టి ఆ మందుల షాప్ వాడు ఏది ఇస్తే అది వాడటము, దానికి ఇన్ఫెక్షన్ తగ్గకపోవడము, తర్వాత డాక్టర్ల దగ్గరికి రావడము, సో మళ్ళీ మీరు ఏ యాంటీబయాటిక్ వాడారో తెలియకపోవడము, అది మళ్ళీ డాక్టర్ గారు పెట్టడము కొన్ని సందర్భాల్లో జరుగుతుందండి. దీనివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది చూస్తున్నామండి. చాలా ఇన్ఫెక్షన్స్ ఎలాగంటే సాధారణమైన యాంటీబయాటిక్స్తో కూడా కంట్రోల్ అవ్వటం లేదండి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఎమర్జింగ్ ప్రాబ్లం అండి. తర్వాత ఊర్లో ఉండే ఆర్ఎంపీస్ కూడా కొంత ప్రాక్టీస్ తక్కువ కారణం చేత, నాలెడ్జ్ తక్కువ కారణం చేత ఏదో ఒక యాంటీబయాటిక్ పెట్టేసి, రిజర్వ్డ్ యాంటీబయాటిక్స్ అని కొన్ని ఉంటాయండి, అలాంటివి కూడా పెట్టేసి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అన్ని తీసుకొస్తున్నారండి. దీనివల్ల చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. మనం మొదట యాంటీబయాటిక్స్ అడ్వైజ్ చేసే ముందు కొన్ని శాంపిల్స్ తీసుకోవాలంటే అదే రూలు. ఎలాగంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ మనకి లక్షణాలు కనిపిస్తే యూరిన్ శాంపిల్ ఇచ్చి తర్వాత కల్చర్ అండ్ సెన్సిటివిటీకి సరిపడా యాంటీబయాటిక్ పెట్టాలండి. మామూలుగా కొన్ని యాంటీబయాటిక్స్ ఎంపెరికల్ యాంటీబయాటిక్ థెరపీ అంటామండి. అవి ఎస్కలేషన్ అంటే పెంచుకోదగినవి, డీఎస్కలేషన్ అప్రోచ్ అంటామండి, తగ్గించుకోవచ్చండి. ఇలాగా మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఇర్రెగ్యులర్ యాంటీబయాటిక్ యూసేజ్ వల్ల మనకి కడుపులో ఉపయోగం కలిగించే సూక్ష్మజీవులు కూడా అవి కూడా పాడైపోయి మన గట్ బ్రెయిన్ యాక్సిస్ దెబ్బతినే అవకాశం ఉందండి. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని దాటుకు రావాలంటే యాంటీబయాటిక్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ కంపల్సరీ అండి.